అందరూ అనండి కృప అని. అంత పెట్టుబడి ఏముంది అనండి. అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే పని చేస్తే వచ్చేది జీతం, వేతనం, కూలి. భిక్షాందేహి మాత అని చెప్పట్టుకుంటే వచ్చేది ముష్టి, దరిద్రం. భిక్షం, ధర్మం. అడుక్కుంటే వచ్చేదేమో ముష్టి, కష్టపడితే వచ్చేదేమో జీతం. ఇది అడుక్కోకుండా, కష్టపడుకోకుండా, అవసరానికి మించి అర్హత చూడకుండా అడ్డగోలు వచ్చి పడిపోతే దాని పేరే కృప. మీకు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ కూడా అనిపించలేదు చూడు. భలే టేస్ట్ ఉన్నవాళ్ళు రా బాబు మీరు. అంటే మన అర్హత, మన యోగ్యత సంబంధం లేకుండా దేవుని అపారమైన ప్రేమలో నుంచి, ఆయన ప్రేమ గలవాడు గనక, ప్రేమకి ఇచ్చే లక్షణం ఉంటుంది కనుక, ఇవ్వకుండా ఉండలేడు కనుక ఇచ్చి పడేస్తున్నాడు అంతే. దాని పేరే కృప.